హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక మంచి కర్రీ రెసిపీతో వచ్చానండి. మనలో చాలామందికి బీరకాయ తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అలానే పిల్లలు కూడా అస్సలు తినరు బీరకాయ. సో ఇలా చేసి పెడితే కర్రీ ఖచ్చితంగా బీరకాయ తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకి. తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా నేను 1 కేజీ బీరకాయలు ఇలా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పోపు దినుసులు, అలానే ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువ తీసుకోండి కారానికి. అలానే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, పచ్చిమిర్చి ఒక 4, అలానే వెల్లుల్లి రేకులు ఒక 4, కరివేపాకు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కాసేపు క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి దాంట్లో మనం తీసుకున్నటువంటి పల్లీల్ని డ్రై రోస్ట్ చేయండి. పల్లీలు కాస్త వేగిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇందులో మనం కారం ఎక్కడ యూజ్ చేయం కాబట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం సరిపడా చూసుకుని వేసుకోండి. లాస్ట్లో దించేసే ముందు మనం తీసుకున్న వెల్లుల్లి రేకల్ని కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోండి. సో దానివల్ల ఆ స్ట్రాంగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా వేయించుకున్న వీటిని చల్లారిన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చాగా అన్నట్టు గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి. ఎందుకు అంటే మనం బీరకాయ అనేది వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో అందుకని మనకి విడివిడిగా చక్కగా రావాలి అంటే కాస్త ఆయిల్ పడుతుంది. ఇందులోనే మనం తీసుకున్నటువంటి పోపు దినుసులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. కర్రీస్ అయినా ఏమైనా కానీ మీడియం ఫ్లేమ్లో చేసుకుని లో ఫ్లేమ్లో చేసుకున్న కర్రీసే టేస్ట్ బాగుంటాయండి. సో తర్వాత మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. వేసుకుని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి తర్వాత మనం తీసుకున్నటువంటి కరివేపాకును కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. పోపు ఎంత బాగా వేగితే మనకి కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుందండి. కరివేపాకు కూడా చిట్పట్లాడేంత వరకు వేగిపోవాలి. పచ్చిమిర్చి కూడా పచ్చి లేకుండా వేగిపోవాలి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. పోపు వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. బీరకాయ ముక్కలు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఉంటే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. ముక్కలకి మొత్తం ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మనం దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలండి, మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ మగ్గనిచ్చుకోండి. ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇది 10 మినిట్స్లో మగ్గిపోతుంది మనకి. ఇలా మగ్గిన తర్వాత మనం దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఏమవుతుందంటే వాటర్ రిలీజ్ అవుతుంది, సో చూసుకుని వేసుకోండి. ఇప్పుడు పల్లీల్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. కాస్త పప్పు పలుకులు ఉండేలా చూసుకోండి, మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా. ఇప్పుడు ఇలా మగ్గిపోయినటువంటి బీరకాయ కర్రీలో మనం ఇది కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు కర్రీ అంటే చాలా బాగుంటుంది. పల్లీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్ బాగుంటుంది బీరకాయ కర్రీలోకి. ఇందులో కావాలంటే నూపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత కాస్త వాటర్ రిలీజ్ అవుతుంది. సాల్ట్ వేసినప్పుడు ఒక్కసారి హై ఫ్లేమ్లోకి వేసుకోండి. స్టవ్ ఒక్కసారి హైలో కానీ 1 నిమిషం ఉంచిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కనేసుకోవాలి. ఇలా కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీ పొడిని కూడా దీంట్లో వేసేసుకుంటాం. పల్లీలతో పాటు మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా పల్లీ పొడి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర కూడా జల్లుకోవచ్చు. చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఖచ్చితంగా నచ్చే రెసిపీ అండి. ఇందులో మనం యూజ్ చేసిన పల్లీలు, బీరకాయ చాలా హెల్దీ. బీరకాయలో మంచి పీచు పదార్థం ఉంటుంది కదా, అదే ఫైబర్. అది డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.